మన 14 గ్రామాల ఉభయదారుల సహకారంతో, ఈ దేవస్థాన సిబ్బంది సహకారంతో ఇది అభివృద్ధి పదంలో ముందంజలో ఉంది. ఈ దేవస్థానం అభివృద్ధికి మన ఉభయదారులు ఎప్పటి నుంచో స్థలం ఇచ్చారు. ప్లస్ వాళ్ళంతా ఇక్కడ కష్టపడి ఒకప్పుడు మన దేవస్థానానికి ఏమీ లేనప్పుడు కూడా వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా ఈ దేవస్థాన అభివృద్ధి కోసం బాగా పాటుపడినారు. అలాంటి ఉభయదారుల కుటుంబం నుంచి నేను కూడా వచ్చాను. ఈ మన 14 గ్రామాల ఉభయదారుల సహకారంతోనే నాకు ఈ చెరువును పోషించారు. సో వాళ్ళందరి పట్ల ఎప్పుడు మేము గౌరవంగా మంచి అభిమానంతో ఉంటాము. అలాగే వాళ్ళకి సంబంధించిన పూజలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఉభయాలు కానీ, వాళ్ళు గుడి దగ్గర వాళ్ళకు దక్కాల్సిన గౌరవం కానీ అందులో ఎటువంటి లోటుపాట్లు రాకుండా మేము కానీ, మా యువ గారు కానీ, మా దేవస్థానం సిబ్బంది కానీ అందరూ చూస్తూ ఉంటాము. మరియు వాళ్ళకి క్యూ లైన్ కూడా విఐపి క్యూ లైన్ ఏర్పాటు చేసి ఉభయదారులు ఎవరు వచ్చినా కూడా ఆ క్యూ లైన్లో పంపించి త్వరితగతిన వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసేలాగా మేము చేశాము. కొన్ని పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన మనం దాన్ని అంతా సర్దిద్దుకొని పెద్దలు అందరూ కూడా ఉన్నారు. అందరూ కలిసి ఐకమత్యంగా పనిచేసి కృషి చేస్తేనే ఈ దేవస్థానం ఇంత అభివృద్ధి అయింది. ఇందులో 14 గ్రామాల ఉభయదారులు మరియు దేవస్థానం సిబ్బంది అందరి పాత్ర ఇందులో ఉంది. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలిచాను. అదేమంటే మన గుడి కట్టించిన డోనర్సు వాళ్ళు ఒక గ్రంథం తయారు చేయాలనేసి ఒకటి చేశారు. ఆ గ్రంథాన్ని మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆవిష్కరించాలని ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి కొంచెం తొందరగా దాన్ని చేపిస్తామనేసి మినిస్టర్ గారితో మాట్లాడి అన్నీ చేశాము. ఈ గ్రంథం తయారు చేసే ముందు ఆ గ్రంథం ఎవరైతే రచిస్తారో ఆయనతో కూడా మన స్థల పురాణము, కాణిపాకం విశిష్టత మరియు 14 గ్రామాల ఉభయదారుల ప్రాముఖ్యత, వాళ్ళు ఎంత కష్టపడి ఈ గుడికి డెవలప్ చేశారో అవన్నీ కూడా వాళ్ళతో మన వేద పండితులు చర్చించారు. అవన్నీ కూడా అంశాలు అందులో వాళ్ళు జతచేర్చినారు. ఆ బుక్లో కూడా మనం 14 గ్రామాల ఉభయదారులకు ఎంత ప్రాముఖ్యత ఉంది, వాళ్ళందరూ ఎంత గుడి డెవలప్మెంట్ కోసం చేశారు అనేది వివరంగా అందులో ఉంది. మరియు మన ఈ ప్రమాణాల స్వామికి చరిత్ర కూడా పాత కథ ఆధారంగానే మనకి ఏమైతే మన వినాయక స్వామి ఎట్లా ఉద్భవించాడో అలాగనే దాన్ని వీళ్ళ సలహా మేరకే వాళ్ళు ఇచ్చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది ఎక్కడ బుక్ ఉంది, ఎలా దీన్ని ఒకసారి చూసి ఆ బుక్ని ఏమన్నా పొరపాటు ఉంటే కూడా వాళ్ళు మన దేవస్థానం కాబట్టి దీనంతా కూర్చొని చర్చించి దాని ఏదైనా చెప్తే దాని అంతా కూడా సర్దిద్దడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వచ్చి దేవస్థానం ముందు వచ్చి ధర్నా చేసేది, మాకు చెప్పలేదు, మిమ్మల్ని ఇది చేయలేదు, మాకు పర్మిషన్ తీసుకోలేదు అనేసి ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా వచ్చి కూర్చొని చర్చిస్తే అన్నీ సాల్వ్ అవుతుంది. బట్ ఇలా దేవస్థాన ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించడం చాలా మేము బాధపడుతున్నాము. మరియు అలాగే టెంపుల్లో స్టాఫ్ దేవస్థానంలో కూడా వచ్చి మీరంతా విధులకు ఆటంకం కలిగిస్తే కూడా అది చాలా ఇది పనిది. అట్లాంటి పని చేయకూడదు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి మనసు ఉంటే కూడా మార్చుకొని దేవస్థాన అభివృద్ధికి అందరం సహకరించి ఇక్కడ ఒక ఇంట్లో కుటుంబంలో ఒక నలుగురు ఉంటే నలుగురు ఒకే లైన్లో లేకుండా పొరపాటు జరుగుతుంది. అప్పుడు కుటుంబం పెద్ద ఏం చేస్తాడు, అందరిని తరిమేస్తాడా, నలుగురు పిల్లోళ్ళని తరిమేస్తాడా? తరమడు కదా. పెద్ద కూర్చొని అందరినీ పిలిపించి ఒక దారిలోకి తెచ్చి చేసుకుపోతాడు. అలాంటి బ్రాడ్ మనసుతో ఉండి మన దేవస్థానాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని మన ఉభయదారులకంతా కూడా ఏం సమస్యలున్నా కూర్చొని మాట్లాడుకొని ఇచ్చేద్దామని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.